పత్రిజీతో సజ్జన సాంగత్యం మరియు పత్రిజీ ప్రవచనం వేణునాథం యథావిధిగా ఈరోజు జరుగుతున్నాయి. దానికి ముందుగా చిన్న అనౌన్స్మెంట్స్ ఉన్నాయి. ముఖ్యంగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ అనేది ఒక మహా సాగరం లాంటిది. ఎన్నో వేల పిరమిడ్ ధ్యాన కేంద్రాలు, కోట్లలో ధ్యానులు, దాదాపు 40 దేశాల్లో పిరమిడ్ ధ్యాన కేంద్రాలు, ఆంధ్ర, తెలంగాణ, సౌత్ ఇండియాలో అయితే కొన్ని వేల ధ్యాన కేంద్రాలు మరియు రూప్ టాప్ పిరమిడ్లు, ఒక పెద్ద వ్యవస్థ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ అన్నది. అలాగే మనందరికీ తెలుసు ధ్యాన మహాచక్రాలు, ధ్యాన యజ్ఞాలు, ధ్యాన మహాచక్రాలు, ధ్యాన మహిళా చక్రాలు, అలాగే బుద్ధ పౌర్ణిమ, గురు పౌర్ణిమ, ఇలా ఎన్నెన్నో గొప్ప గొప్ప వేడుకలు జరుపుకుంటూ ఉంటాం. వీటికి ఎన్నో వ్యవస్థలు దీనికోసం పనిచేస్తూ ఉంటాయి. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్లో ఎన్నో విభాగాలు ఉన్నాయి. ఆ విభాగాల్లో ముఖ్యంగా ఎన్నో ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ధ్యాన గ్రామీణం అని ఒక ప్రాజెక్టు, తర్వాత మెడిటేషన్ టీచర్ ట్రైనింగ్ అని ఒక ప్రాజెక్టు, తర్వాత హాస్టల్ హీలింగ్ ఒక ప్రాజెక్టు, అట్లా దానిలో అతి ముఖ్యమైనవి కొన్ని ఉన్నాయి. వాటికి సంబంధించిన పిఎంసిలో సబ్ ఛానల్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా పిరమిడ్ సేవాదల్, ధ్యాన సేవే దైవ సేవ అన్న నినాదంతో పిరమిడ్ సేవాదల్ అన్నది స్టార్ట్ కాబడింది. ధ్యానం స్ప్రెడ్ చేయడానికి సేవ చేయాలి, ధ్యానం మీటింగ్లలో సేవ చేయాలి, ధ్యాన ప్రచారం విస్తారంగా చేయడానికి సేవ చేయాలి అన్న ముఖ్య ఉద్దేశంతో డాక్టర్ పరమేశ్వర్ రెడ్డి గారు, జక్కా రాఘవరావు గారు, అలాగే తెలంగాణలో మాధవి గారు, ఢిల్లీలో కిషోర్ గారు, ఢిల్లీలో కృష్ణ గారు, అలాగే బెంగళూరులో సత్య రాజశేఖర్ గారు, ఇలా ఎంతోమంది, హంపన్న గారు కర్ణాటకలో, ఇలా ఎంతోమంది సేవాదాల కోసం నిరంతరం శ్రమిస్తూ మన ముఖ్యమైన కార్యక్రమాల్లో వచ్చిన ధ్యానులకి భోజనం, వసతి, అన్ని సదుపాయాలు, ఈ పని ఆ పని కాకుండా అన్ని పనులు చూసుకుంటున్నారు. సేవాదల్ అన్నది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్కి చాలా ముఖ్యమైన విభాగం. ఆ సేవాదల్కి పిఎంసి పిరమిడ్ సేవాదల్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ని కొత్తగా పిఎంసికి అనుబంధంగా ఒక సబ్ ఛానల్గా ఈరోజు లాంచ్ చేస్తున్నాం. అలాగే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్లో యూత్ ఎంతగానో తిరిగి కాలేజెస్లో, స్కూల్స్లో తిరిగి ధ్యాన ప్రచారం విస్తారంగా చేస్తున్నారు. కొన్ని లక్షల మంది స్టూడెంట్స్కి యూత్ తిరిగి మెడిటేషన్ చేస్తున్నారు. అలాగే ఎన్నో సేవా కార్యక్రమాల్లో యూత్ పాల్గొంటున్నారు. ర్యాలీలు అయితేనేమి, క్రియేటివ్ వర్క్స్లో అయితేనేమి. ముఖ్యంగా జే వేణుగోపాల్ ఆధ్వర్యంలో పైమా ఎంతో అద్భుతంగా జరుగుతోంది. అలాగే ఢిల్లీలో అలేఖ్య, అమూల్య, అలాగే మన ఒరిస్సాలో సాహిల్ అని, ఇట్లా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది యూత్, అలాగే ఇక్కడ ఉన్న యూత్ అందరూ కూడా ఇప్పుడు ఇంగ్లాండ్లో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు, యుఎస్లో ఉన్నారు. వాళ్ళు ఎంతో అద్భుతంగా వర్క్ చేస్తున్నారు. పైమా ఎంతో అద్భుతంగా వర్క్ చేస్తుంది. కాబట్టి పిఎంసి పైమా అనే ఒక యూట్యూబ్ ఛానల్, యూత్ కంటెంట్ అంతా దానిలో అప్లోడ్ చేస్తాం. సేవకు సంబంధించిన కంటెంట్ అంతా పిఎంసి పిరమిడ్ సేవాదల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అలాగే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో కొన్ని వేల పిరమిడ్లు నిర్మించడం జరిగింది. పిరమిడ్ శక్తిని వాడుకొని కొన్ని లక్షల మంది అద్భుతంగా వాళ్ళ జీవితాల్లో ముందుకు సాగుతున్నారు. అలాగే మనం రకరకాల పిరమిడ్లను నిర్మించాం. గవర్నమెంట్ ఆఫీసులో నిర్మించాం, హాస్పిటల్లో పిరమిడ్లు నిర్మించాం, రోడ్ మీద యాక్సిడెంట్లు కాకుండా పిరమిడ్ నిర్మించాం, హీలింగ్ పిరమిడ్లు నిర్మించాం, ధ్యాన కేంద్రాలు నిర్మించాం, ఇలా రకరకాలుగా జైళ్లలో పిరమిడ్లు నిర్మించాం. కాబట్టి పిరమిడ్స్ అన్నది ఒక మెయిన్ మూవ్మెంట్ మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో, పిరమిడ్ కన్స్ట్రక్షన్ అన్నది. కాబట్టి పిరమిడ్ ఇంజనీర్స్ అందరూ వారి అనుభవాలు చెప్పడానికి పిఎంసి పిరమిడ్ పవర్ అనే ఒక సబ్ ఛానల్ని పిఎంసి స్టార్ట్ చేస్తుంది. దానిలో పిరమిడ్లలో హీల్ అయిన వాళ్ళ అనుభవాలన్నీ దానిలో పెట్టడం జరుగుతుంది. పిరమిడ్లలో ధ్యానం చేసి అద్భుతమైన అనుభవాలు పొందిన వాళ్ళ అనుభవాలన్నీ అందులో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అలాగే పిరమిడ్ ఇంజనీర్లు, కొత్త టెక్నాలజీ, కొత్త కన్స్ట్రక్షన్ వేస్, అవన్నీ కూడా ప్రతి ఒక్కరూ చూసి నేర్చుకునే విధంగా పిరమిడ్ ఇంజనీర్లు అందరూ ఆ ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోలన్నీ దానిలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు పిఎంసి ఒరిస్సా, పిఎంసి హిందీ, పిఎంసి తమిళ్, కర్ణాటక అలా ఎంతో అద్భుతంగా పనిచేస్తున్నాయి. బాంబే అన్నది ఇండియాకి పెద్ద ఫైనాన్షియల్ క్యాపిటల్. బాంబేలో చాలామంది ఉన్నారు. కాబట్టి పిఎంసి ముంబై అనే ఒక ఛానల్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఛానల్లో బాంబే పరిసర ప్రాంతాల్లో ఉన్న వారి అనుభవాలన్నీ కూడా షూట్ చేసి దానిలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇది మహేష్ అగర్వాల్ అని ఒక ఆయన చాలా మీడియాలో చాలా ఎక్స్పీరియన్స్డ్ పిరమిడ్ మాస్టరు, సీనియర్ మాస్టరు. మరియు అలాగే అక్కడ ముంబైలో మన తెలుగు వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, వర్క్ చేస్తున్నారు 24 అవర్స్ పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ కోసం. ముల్లన్ పిరమిడ్లో ముఖ్యంగా వాళ్ళ ఆధ్వర్యంలో పిఎంసి ముంబై అనే ఒక ఛానల్ స్టార్ట్ అవుతుంది. అది కూడా ఈరోజు లాంచ్ అవుతుంది. దాని ఆధ్వర్యంలో అక్కడ ముంబైలో జరిగే కార్యక్రమాలు మరియు ముంబై మాస్టర్ల ఎక్స్పీరియన్స్లు అన్నీ కూడా దానిలో చేయడం జరుగుతుంది. అలాగే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్లో
ముఖ్యమైనది స్వాధ్యాయం, ధ్యానం, సజ్జన సాంగత్యం అని పత్రి సార్ చెప్తుంటారు. కాబట్టి స్వాధ్యాయానికి పెద్దపీట వేసింది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ. ముఖ్యంగా ఈరోజు స్వాధ్యాయం అంటే మనకి శ్రీనివాస్ రెడ్డి గారు గుర్తొస్తారు. కొన్ని లక్షల పుస్తకాలు చదువున్నారు శ్రీనివాస్ రెడ్డి గారు, అలాగే వేణుగోపాల్ రెడ్డి గారు, అలా ఎంతోమంది పిరమిడ్ మాస్టర్లు, మంచి బుక్ లవర్స్ ఉన్నారు. స్పిరిచువల్ బుక్స్ చాలా దేశ విదేశాల నుంచి తెప్పించి వాళ్ళు ఎంతో కొత్త కొత్త నాలెడ్జ్ అప్డేట్ అవుతుంటారు, స్పిరిచువల్ న్యూ ఏజ్ స్పిరిచువల్ విజ్డమ్ని. కాబట్టి వాళ్ళందరూ కూడా బుక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ కొన్ని ఎపిసోడ్లు ఆల్రెడీ మనం చేసాం, మీరు పిఎంసీలో చూశారు. పౌర్ణమి ధ్యానం ఒకటి చేసాం, ఎనర్జీ కోడ్స్ అని ఒకటి చేసాం, టోల్టెక్ అని ఒకటి చేసాం, లేటెస్ట్గా బుద్ధ పౌర్ణిమ పైన బుద్ధుడు జీవితం మీద ఒకటి చేస్తున్నాం. అలా రకరకాల పుస్తకాల మీద వాళ్ళు మాట్లాడతారు. అలాగే శ్రీనివాస్ రెడ్డి గారితో పాటు వేణుగోపాల్ రెడ్డి గారు ఇంకా కొంతమంది కూడా ఆ బుక్స్ మీద విశ్లేషణ ఇవ్వడం జరుగుతుంది, ఆ పుస్తకాల జిస్ట్ని. అవన్నిటి కూడా పిఎంసి స్వాధ్యాయ అన్న స్వాధ్యాయ యోగా, పిఎంసి స్వాధ్యాయ యోగా అని ఒక పిఎంసిలో ఒక సబ్ ఛానల్ ఉంటుంది. అవన్నీ కూడా ఆ సబ్ ఛానల్లో పొందుపరచడం జరుగుతుంది. అప్పుడు ఈజీగా ఉంటుంది ఎవరికైనా ఎతకడానికి. ఏది ఇంట్రెస్ట్ కావాలంటే ఆ ఛానల్లోకి వెళ్ళిపోయి చూడొచ్చు. ఇప్పుడు ఈటీవీ ఉంది, ఈటీవీలో అభిరుచి అని ఉంటుంది, దానిలో వంటలు వండుతుంటారు, వంటల కార్యక్రమాలన్నీ అభిరుచిలో వస్తాయి. ఈటీవీ హెల్త్ అని ఉంటుంది, హెల్త్ కార్యక్రమాలన్నీ దానిలో వస్తుంటాయి. అట్లా ఈటీవీ సీరియల్స్ది సపరేట్ ఉంటుంది, ఈటీవీ న్యూస్ సపరేట్ ఉంటుంది. అట్లనే పిఎంసి అన్నది ఇలా విభాగాలుగా చేస్తుంది. ఎవరి అభిరుచికి తగ్గట్టుగా వాళ్ళు వెళ్ళి చూడొచ్చు, అన్ని చూడాలనుకున్న వాళ్ళు అన్ని చూడొచ్చు. ఈజీగా కేటగిరైజ్ చేసి చేయడానికి చేస్తుంది. కాబట్టి వీళ్ళు మెయిన్గా పిరమిడ్ సేవాదల్, పిరమిడ్ స్వాధ్యాయ పిఎంసి సేవాదల్, అలాగే స్వాధ్యాయ యోగా, పైమా, పిఎంసి ముంబై, పిఎంసి పిరమిడ్ పవర్, వీళ్ళందరూ కూడా మనకు ఎంతో సహకరించి వాళ్ళ షూటింగ్స్ మన స్టూడియోలో జరుగుతాయి, అవన్నీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. అలాగే వాళ్ళ కార్యక్రమాలు జరిగినప్పుడు అక్కడ షూట్ చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమాలు కూడా ఈ యూట్యూబ్ ఛానల్లో పర్టికులర్గా అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి వీటందరికీ అందరూ సహకరించాలి. ఇంకా పిఎస్ఎస్ మూవ్మెంట్ని ముందుకు తీసుకెళ్ళడానికి మనకున్న శాఖలన్నీ కూడా బలపరుచుకోవాల్సిన అవసరం మనకుంది. కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని పత్రిజీ మనకిచ్చి ప్రోత్సహించి ముందుకు నడుపుతున్నందుకు పత్రిజీకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బాబా. అక్కడ ధ్యాన జగత్ మ్యాగజైన్ ఉంటుంది, తీసుకురా. తెలుగు ఆ పేపర్లన్నీ ఇది ఈ నెల ధ్యాన జగత్ మ్యాగజైన్ మనకి డిజిటల్గా వస్తుంది ఇప్పుడు, ఎందుకంటే ప్రింటింగ్ వెళ్ళటం లేదు కనుక. అందరూ కూడాను ధ్యాన జగత్ మ్యాగజైన్ని ఇంటి దగ్గర ప్రింట్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అది ప్రింటింగ్ అయినప్పుడు తర్వాత ఉత్తరోత్తర అది అందరి దగ్గరికి వస్తుంది. కానీ ప్రతి ఒక్కరికి కూడా డిజిటల్గా ఈ మ్యాగజైన్ యాక్సెస్ చేసుకోవాలి. గౌతమ బుద్ధుడి మీద, మరి ఓషో జ్ఞానం మీద, బ్రహ్మకుమారీసు, తర్వాత కరోనా గురించి ఇలాగ ఎన్నో ఆర్టికల్స్ అన్నీ ఉన్నాయి. పిరమిడ్ పవర్ మీద. ఈసారి ఇది మన కవర్ పేజ్, ధ్యాన జగత్ కవర్ పేజ్ కనుక అందరూ కూడాను ఈ మ్యాగజైన్ డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ చేసుకుని ఎవరికి వారు చదవలసిందిగా కోరుకుంటున్నాను. ధ్యాన జగత్ మ్యాగజైన్ ఈ నెలది. అలాగే హిందీ మ్యాగజైన్ పిరమిడ్ ధ్యాన జగత్తు, స్పిరిచువల్ ఇండియా మ్యాగజైను, స్పిరిచువల్ సైన్స్ మ్యాగజైను, ధ్యాన కస్తూరి మ్యాగజైను, పిరమిడ్ తమిళగం మ్యాగజైను, ఇవన్నీ కూడా డిజిటల్గా వస్తున్నాయి మనకి. అందరూ డిజిటల్గా ఏ లాంగ్వేజ్లో కావాల్సిన వాళ్ళు ఆ లాంగ్వేజ్లో దాన్ని డౌన్లోడ్ చేసుకుని దాన్ని ప్రింట్ చేసుకుని చదవగలరు.
ఈ నెల మ్యాగజైన్ ధ్యాన జగత్ ఇది. ఈవిడ దాది జానకి 100 ఏళ్ళు పైగా జీవించింది. రీసెంట్గా ఆవిడ శరీరాన్ని వదిలిపెట్టేసింది. ఆవిడ టైటిల్ పేజ్తో మనం ఈసారి ధ్యాన జగత్ మ్యాగజైన్ తీసుకొచ్చుకున్నాం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ఈవిడికి, మరి బ్రహ్మకుమారి మూమెంట్కి కృతజ్ఞతలు చెప్పుకుంటాను. ఇందు మూలంగా బ్రహ్మకుమారి మూమెంట్కి, ముఖ్యంగా ఈవిడికి, దాది జానకి. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏం టాపిక్ తీసుకుందామంటే గతం గతః. రాత్ గయ్యితో బాత్ గయ్యి. బుద్ధ పౌర్ణమి సందర్భంగా ఎన్లైటన్మెంట్, బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అన్నప్పుడు బుద్ధం అంటే ఎన్లైటన్మెంట్, ఆత్మజాగృతి. ఈ ఆత్మజాగృతి అంటే జీవితంలో ఒక దివ్యజ్ఞాన ప్రకాశం రావాలంటే ఒక ముఖ్యమైన ప్రిన్సిపల్ ఏంటంటే గతం గతః. అయిపోయింది, ఏదో అయిపోయింది, ఇంకా దాని గురించి ఎందుకు చింతన. రాత్ గయి తో బాత్ గయి అంటారు హిందీలో. రాత్రి అయిపోయింది, మరి రాత్రి మాటలు ఇప్పుడు ఎందుకు మనకి? నిన్న రాత్రి ఏదో కొట్లాడుకుందాం, మరి ఇద్దరం పడుకుందాం, పొద్దున్న నుంచి మళ్ళీ ఎందుకు ఆ కొట్లాట? ఆ రాత్రి జరిగిన మాటలన్నీ మర్చిపోదాం. ఇవాళ పొద్దున కొత్త పొద్దున నవోదయం, ఈరోజు కొత్తగా మాట్లాడుకుందాం. కొత్తగా పాతవి మాట్లాడవద్దు, కొత్తవి మాట్లాడుకుందాం. పాత కొట్లాటలు వద్దు, కాబట్టి కొత్త కొట్లాటలు పెట్టుకుందాం. గతాన్ని బట్టి వర్తమానం కాదు, వర్తమానాన్ని బట్టే వర్తమానము, భవిష్యత్తు బట్టి వర్తమానం. భవిష్యత్తులో ఏం కావాలో చూసుకొని మనం పొలంలో విత్తనాలు నాటుకుంటాం. మార్కెట్లో ఏ పంటకి పొలం రేటు బాగుందో చూసుకుని ఆ పంట మనం వేసుకుంటాం మన పొలంలో. అంతేకాని మొన్న వేసాం కదా అని మొన్న సీజన్లో వేసాము కానీ ఈ సీజన్లో మనం వెతుకోం. మార్కెట్ రేట్ బట్టి చూసి ఏది వేస్తే బాగుంటుంది, మిరప వేస్తే బాగుంటుందా, పత్తి వేస్తే బాగుంటుందా, ఏది వేస్తే బాగుంటుంది, కూరగాయలు పండుకుంటే బాగుంటుందా అని భవిష్యత్తుని ఆలోచించుకున్న వర్తమానంలో మనం పంటలు వేసుకుంటాం. ఎప్పుడు భవిష్యత్తు చూపు ఉండాలి మనకి. అయిపోయింది, ఏదో అయిపోయింది, దాన్ని బట్టి మన వర్తమానం కాదు, భవిష్యత్తులో ఏం కావాలో దాన్ని బట్టి వర్తమానము. అది ఎన్లైటన్మెంట్, దివ్యజ్ఞాన ప్రకాశం. ఇంట్లో ఒక చావు వచ్చింది, దాని గురించి ఏడిస్తే లాభం లేదు, ఇంకా అయిపోయింది, అది ఎలానో జరిగిపోయింది. ఇంకా దాని గురించి మనం ఆలోచించకూడదు. గతం గతః. గతాన్ని మర్చిపోవడము, గతాన్ని పదే పదే తవ్వి మళ్ళీ మళ్ళీ వర్తమానంలో తీసుకురాకూడదు. సగం మంది జనులు ఎప్పుడు గతంలోనే జీవిస్తుంటారు. ఆ అంధకాలంలోనే జీవిస్తుంటారు. తాము ఏడుస్తూ జీవిస్తారు, అందరినీ ఏడిపిస్తూ ఉంటారు. దివ్యజ్ఞాన ప్రకాశం అంటే గతంలో ఉండకుండా ఉండడము.
ఇప్పుడు లాక్డౌన్లో ఉన్నాము, ఇప్పుడు ఏం చేయాలో మనం చేయాలి అంతే. ఇంట్లో కూర్చొని ఏం చేయగలమో దాని గురించి ఆలోచించాలి. ఇంట్లో కూర్చొని భవిష్యత్తుకి ఏ పునాదులు వేసుకోగలమో దాని గురించి ఆలోచించాలి. ఈ లాక్డౌన్ ముందు నేను అక్కడ తిరిగేవాడిని కదా, ఇక్కడ తిరిగేవాడిని కదా, అది చేసేవాడిని కదా, ఇది చేసేవాడిని కదా, అవన్నీ మనకు అవుతుంది. ఇప్పుడు గతం గతః. గతాన్ని ఎప్పటికప్పుడు తుడిచేస్తూ ఉండాలి మన మనోపలకం మీద నుంచి. ఒక పలక ఉంటుంది, ఒక బలపం ఉంటుంది. మన క్లాస్కి వెళ్తాము, ఆ టీచర్ ఒక తెలుగు లెక్చర్ తీసుకుంటాడు, మన పలక మీద రాసుకుంటాం తెలుగు అంతా కూడాను. తర్వాత ఒక గంట తర్వాత ఇంకో లెక్కల టీచర్ వస్తాడు, ఈ పలక అంతా మనం సాఫ్ చేసేస్తాం, మనం చేసి లెక్కలు తీసుకోవాలి. అంతకుముందు రాసిన పలక ఆ తెలుగు అంతా కూడా తీసేసి తుడిచేసి మళ్ళీ ఆ లెక్కలు రాసుకుంటాం. మళ్ళీ ఇంకో క్లాస్కి వెళ్తే జాగ్రఫీ వచ్చిందనుకోండి, ఆ లెక్కలు తుడిచేస్తాం. ఆ పలక మీద ఎప్పటికప్పుడు తుడిచేస్తుంటాము. లేకపోతే గజిబిజిగా ఉంటుంది ఆ పలక అంతా. అంతకుముందు రాసాము, మనం కొత్త క్లాస్కి వెళ్ళాము, నెక్స్ట్ క్లాస్కి వెళ్ళాము, అంతకుముందు రాసినంత తుడిపేస్తాం పలక మీద. ఉన్నది ఒకటే పలక, ఉన్నది ఒకటే మనోపలకం. ఈ మనోపలకం మీద జరిగిపోయింది ఉండకూడదు. అప్పుడు జరుగుతున్నది హాయిగా దాని మీద రచింపబడుతుంది. జరిగిపోయిందంతా ఇక్కడ ఉందనుకోండి, ఇక్కడ జరుగుతున్నది రచింపబడదు, దాని మీద కనపడదు మనకి. అంత గందరగోళంగా ఉంటుంది, అస్తవ్యస్తంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు మనోపలకాన్ని తుడిచేస్తూ ఉండాలి. ఇది ఎప్పుడు చేయాలి? ఇది అభ్యాసం చేయాలి. అది ఆ పలకను ఎప్పటికప్పుడు తుడిచేస్తూ ఉండాలి. పలక ఎప్పుడు నీట్గా ఉండాలి, ఖాళీగా ఉండాలి కొత్తది రాయడం కోసం. పాత రాతలన్నీ అసలు ఉండకూడదు ఆ పలక మీద. చిన్నప్పుడంతా మనం పలక బలపమే తీసుకున్నాం. మనం టీచర్ ఆ బోర్డు మీద రాస్తాడు, తర్వాత తుడిచేస్తాడు, మళ్ళీ ఇంకోటి రాస్తాడు, మళ్ళీ తుడిచేస్తాడు, ఇంకోటి రాస్తాడు. ఆ బ్లాక్ బోర్డు మీద రాస్తాడు, తర్వాత తుడిచేస్తాడు, మళ్ళీ ఇంకోటి రాస్తాడు, మళ్ళీ తుడిచేస్తాడు, మళ్ళీ ఇంకోటి రాస్తాడు. ఆ బ్లాక్ బోర్డు మీద తుడిచేయడము రాయడము, మన పలక మీద తుడిచేయడము రాయడము, అలాగే మన మనోపలకము. నిన్న జరిగినవి ఇక్కడ ఉండకూడదు, ఇవాళ జరగాలి. నిన్న చదివిన న్యూస్ పేపర్ ఇవాళ చదివితే ఏం లాభం? ఇవాళ కొత్త న్యూస్ పేపర్ రావాలి మనకి. నిన్నటి న్యూస్ పేపర్ ఇవాళకి పనికిరాదు. నిన్నటి సమాచారం ఇవాళ పనికిరాదు. ఇవాళ కొత్తగా సమాచారం కావాలి, ఇవాళ కొత్తగా ఫ్రెష్గా న్యూస్ పేపర్ చదవాలి మనము. నిన్నటి టీవీ న్యూస్ చూస్తామేంటి? ఇవాళ టీవీ న్యూసే చూస్తాం మనం. ఇవాళ టీవీ న్యూస్ రేపు చూస్తామేంటి? చూడము. రేపు మళ్ళీ కొత్తగా న్యూస్ వస్తుంది, అది చూస్తాం రేపు. అలాగా మన మనోపలకాన్ని ఎప్పటికప్పుడు నీట్గా ఉంచుకోవాలి, క్లీన్గా నీట్గా తుడిచేస్తూ. ఇక్కడ మనోపలకం మీద జరిగింది ఎప్పుడు తుడిచేస్తూ ఉండాలి. లేకపోతే అది ఎప్పుడు అలా ఉండి మొత్తం అంతా ఒక పెద్ద అరణ్యంగా తయారై గందరగోళంగా ఉంటుంది. ఈ వర్తమానం లోపలికి బొరకి ఎక్కదు. ఇది అందరికీ తెలుసు, కానీ మనం దాని మీద పట్టు సాధించాం. జరిగిపోయిన దాన్ని తీసివేయడమే, తుడిచివేయడమే ధ్యానము. ధ్యానంలో ఏం జరుగుతుంది? ఆ మనసులో ఉన్న ఆలోచనలన్నీ నిర్మూలమైపోతాయి, మనసు ఖాళీ అయిపోతుంది. అంటే తుడిచేస్తామంతా, మనోపలకం శుభ్రంగా తయారవుతుంది.
ధ్యానం చేసినప్పుడు ఆ గతం అంతా ఇక్కడ విగతం అవుతుంది. గతం ఉష్కాకి అవుతుంది. అప్పుడు ఆ ఖాళీ మైండ్తో, ఆ శుభ్రమైన పలకతో మనం వర్తమానంలో కళ్ళు తెచ్చి చూసినప్పుడు ఆ వర్తమానం అంతా బాగా స్వీకరిస్తాం. గందరగోళంగా ఉండదు వర్తమానం. ఎందుకంటే అప్పుడే ధ్యానం చేసి బయటకు వచ్చాం కనుక మనం. ధ్యానము అంటే ఏమిటయ్యా అంటే ఆ గందరగోళంగా ఉన్న గతంతో పూర్తిగా నిండి ఉన్న మనసుని విగతము చేయడము, నిర్గతము చేయడము, ఆ గతాన్ని తుడిచేసేయడమే ధ్యానము. మనోపలకాన్ని ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంచుకోవడమే ధ్యానము. ఈ వర్తమానం మనకు ఒక బహుమానం కావాలంటే మన మనోపలకం ఎప్పుడు శుభ్రంగా ఉండాలి, నీట్గా ఉండాలి, ఖాళీగా ఉండాలి. అప్పుడు ఆ వర్తమానం ఒక బహుమానం అవుతుంది. లేకపోతే ఆ వర్తమానంలో మనకి అన్ని అవమానాలు వస్తాయి. ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, ఒకరి మాటలో ఒకరు ఇంకోటి వినపడటం లేదు. ఎవరా ఎక్కడ ఉన్నావు, పాత లోకంలో ఎక్కడైనా తిరుగుతున్నావు ఏంటి అంటాడు. ఏమన్నావు నువ్వు అంటాడు వాడు. ఇలా వచ్చేసి ఏమన్నావేంటి, నేను మాట్లాడుతుంటే నువ్వు వింటలేదేంటి? వాడు చెవులు వింటున్నాయి కానీ వాడి మనసు వింటలేదు. ఎందుకంటే ఎంత గందరగోళంగా ఉంది. వాడు గతంలో ఎక్కడో తిరుగుతున్నాడు. వాడు ఇద్దరు మాట్లాడుతున్నారు, ఒకడేమో గతంలో తిరుగుతున్నాడు, వీడి మాటలు ఇంకోటికి వినపడటం లేదు వాడికి. వినేటప్పుడు గతంని విగతం చేసుకుని వినాలి. అది ఒక స్టూడెంట్ యొక్క లక్షణం, ఒక జ్ఞాన పిపాసి యొక్క లక్షణం. మనసును శూన్యం చేసుకుని వినడము. ఒక్కొక్క జ్ఞాని ఎలా ఉంటాడంటే వాడికి గతమే ఉండదు. వాడికి ఎప్పుడు వర్తమానమే. ఎప్పుడు వర్తమానంలో జీవించేవాడి యొక్క భవిష్యత్తు బంగారుగా తయారవుతుంది. ఎప్పుడు గతంలో ఉండేవాడి భవిష్యత్తు బొగ్గే. అలాంటి వాడి జీవితం వ్యర్థం. అంటే ప్రతి బాల్ కూడా నో బాల్ చేసినట్టు, వాడు ప్రతి బాల్ వైట్ బాల్ చేసినట్టు. వికెట్ మీద వేయలేదు వాడు. వికెట్ ఇక్కడ బాల్ అక్కడెక్కడో వేస్తున్నాడు, వైట్ బాల్. క్రీస్ దాటి బౌలింగ్ చేస్తున్నాడు, నో బాల్. అంటే ప్రతి బాలు వైట్ బాలే, ప్రతి బాల్ నో బాలే. ఆ ఓవర్ ఎప్పటికీ పూర్తి కాదు. వాడు ఒక ఓవర్ వేయాలంటే ఆ ఓవర్ పూర్తే కాదు. ఎందుకంటే ప్రతి బాలు వైట్ బాల్, ప్రతి బాల్ నైట్ బాల్. ఆ ఓవర్ ఎప్పుడు పూర్తి అవుతుంది? పూర్తి కాదు అది. వాడి జన్మ పరంపర పూర్తి కాదు. వైట్ బాల్స్ లేకుండా, నో బాల్స్ లేకుండా వేస్తే 6 బాల్స్లో ఒక ఓవర్ అయిపోతుంది. కానీ నువ్వు అన్ని బాల్స్ వైట్ బాల్స్ వేస్తే, అన్ని బాల్స్ నో బాల్స్ వేస్తే ఆ ఓవర్ పూర్తి కాదు. 100 బాల్స్ వేసినా కూడా ఆ ఓవర్ పూర్తి కాదు. ఖచ్చితంగా 6 బాల్స్లో ఆ ఓవర్ పూర్తి కావాలి. వాడు గుడ్ బౌలర్ అంటే నో వైట్ బాల్, నో బాల్. మనం ఎప్పుడు గతంలో జీవిస్తే అన్ని వైట్ బాల్సే, అన్ని నో బాల్సే. మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తాల్సిందే మనం. గతంలో జీవిస్తే ఎన్ని జన్మలు కావాలో ఆ జన్మ పరంపర అంతం కాదు, ఆ ఓవర్ అంతం కాదు. గతంలో జీవించకుండా ఉంటే 6 బాల్స్లో ఓవర్ అయిపోతుంది ఎవరికైనా సరే. ఆరు వర్తమాన జన్మల్లో ఉంటే ఆ జన్మ పరంపర అయిపోతుంది వాడికి. వాడు ఇంకా బుద్ధుడైపోతాడు. వర్తమానంలో 6 జన్మలు ఉంటే ఆ 6 జన్మల్లో వాడికి బుద్ధత్వం సంపూర్ణంగా వచ్చేస్తుంది. వాడు అర్హంత అవుతాడు, బోధిసత్వుడు అవుతాడు, బుద్ధుడు అవుతాడు.
గతంలో జీవిస్తుంటే అన్ని నో పాలసీ అయితే, అన్ని వైట్ పాలసీ అయితే వాడు అర్హంతు కాడు, బోధిసత్వుడు కాదు, బుద్ధుడు అసలే కాదు. వాడు మళ్ళీ మళ్ళీ జమ ఎత్తుతుంటాడు, పునరపి జననం పునరపి మరణం. ఎందుకంటే వాడు ఎప్పుడు గతంలో జీవిస్తున్నాడు, వర్తమానంలో జీవించడం లేదు. అలవాటు అయిపోయింది గతంలో జీవించడం. మా నాన్నగారు ఎప్పుడు గతంలో జీవించేవాడు. ఆయన ఎవరైనా ఇంటికి వచ్చానుకోండి, ఒరే నువ్వు ఎప్పుడు పుట్టావో తెలుసా, నువ్వు పలానా రోజున పుట్టావు, పలానా సంవత్సరం. ఇంటికి ఎవరు వచ్చినా తెలిస్తే ఆయన అదే మాటలు. మా నాన్నగారు నువ్వు ఎక్కడ పుట్టావో తెలుసా అని వాడికి అక్కర్లేదా విషయాలు. కానీ మా నాన్నగారు ఎప్పుడు అవే విషయాలు చెప్పేవారు. ఏం చేయను, అంతా భరించేవాళ్ళం మా నాన్నగారిని మేము. నువ్వు ఎక్కడ పుట్టావు, ఎక్కడ పెరిగావు, అది ఆయన మాటలన్నీ. మా సొంత నాన్నగారు. మా అమ్మగారు ఎప్పుడు వర్తమానంలో ఉండేది. ఎవరిని వస్తే ఎందుకు వచ్చాను ఆయన, కుట్టు పని నేర్చుకోవాలా, వంట నేర్చుకోవాలా, నీకని సమస్య ఉంటే నీకు సమాధానం కావాలా, అందులో ఉండేది ఆవిడే. ఈయనేమో నువ్వు ఎప్పుడు పుట్టావో తెలుసా, ఎక్కడ పుట్టావో తెలుసా అని ఈయన లంకించుకునేవారు మా నాన్నగారు. మన చిన్నప్పుడంతా ఎక్కడ తయారవుతుంది, అమ్మ నాన్నగారి దగ్గర తయారవుతుంది అంతా. మా నాన్నగారిని చూసి ఎలా ఉండకూడదో నేర్చుకున్నాను, మా అమ్మగారిని చూసి ఎలా ఉండాలో నేర్చుకున్నాను. రెండు నేర్చుకోవడాలే. కొంతమందిని చూసి ఎలా ఉండకూడదో నేర్చుకుంటాము, ఎందుకంటే వాళ్ళు చేసినట్టు చేస్తే వాళ్ళలా తయారవుతాం మనం. కొంతమందిని చూస్తే ఎలా ఉండాలో నేర్చుకుంటాం. గతంలో ఎప్పుడు ఉండరాదు, గతం గతః, రాతి గయ్యితో బాతి గయ్యి. నిన్నటి విశేషాలు బూజు పట్టిన పాత చింతకాయ పచ్చడి, నేటి విశేషాలు కొత్త ఆవకాయ. ఎవడే అజ్ఞాని అంటే ఎప్పుడు వర్తమానంలో జీవించేవాడే జ్ఞాని. ఎవడే అజ్ఞాని అంటే ఎప్పుడు గతంలో జీవించేవాడే అజ్ఞాని. మా అమ్మగారు జ్ఞాని, మా నాన్నగారు అజ్ఞాని. వర్తమానంలో మనం జీవించాలి, కళ్ళు విప్పి చూడాలి ఇప్పుడు ఏం జరుగుతోంది, ఇప్పుడు నా కళ్ళ ముందు ఏం జరుగుతోంది, ఇప్పుడు నేనేం చేయగలను నా భవిష్యత్తు కోసము. నా పొలం ఉంది, ఇప్పుడు మంచి వరి విత్తనాలు వేస్తే వరి పొలం, వరి కంకులు వస్తాయి. గోధుమలు వేసుకుంటే గోధుమ కంకులు వస్తాయి. కూరగాయలు వేసుకుంటే కూరగాయలు వస్తాయి. ఏది వేసుకుంటే అది వస్తుంది మనకి పంట. ఏది వేసుకోవాలి వర్తమానంలో. ఈ మనసులోని గందరగోళం, గతం అంతా అది విగతమవుతుంది ధ్యానం ద్వారానే. కళ్ళు రెండు మూసుకుని శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు కొంతకాలం అంత గందరగోళంగా ఉంటుంది. పాతవన్నీ వస్తూనే ఉంటాయి, రీలు తిరుగుతూనే ఉంటుంది. కానీ మనం శ్వాస మీద ధ్యాస పెడుతున్నాం. ఆ పాత వాటిని మనం గమనించటం లేదు, వాటిని ఆహ్వానించటం లేదు, వాటి మీద శ్రద్ధ చూపటం లేదు. ఇంటికి ఎవరన్నా వస్తారు, మన ఇంటికి మన పేపర్లో మనం మునిగి ఉన్నాము, వాడి వైపు చూడటం లేదు. వాడు ఎంతసేపు కూర్చుంటాడు, కూర్చుని వెళ్ళిపోతాడు. వాడితో మాట్లాడుతున్నాం అనుకోండి, వాడు ఇక్కడే కూర్చుంటాడు, మన ఇంట్లోనే తిష్ట వేసుకుని కూర్చుంటాడు. సో ఆ గతం నుంచి వచ్చిన ఆలోచనలన్నీ మనసులో ముసురుకొని ఉంటే, మనమేమో శ్వాస మీద ధ్యాస పెడితే ఆ ముసురుకున్న ఆలోచనలన్నీ కాసేపు చూస్తాయి, మనం వెళ్ళిపోతాయి. అవే వాటికి మీద మనం శ్రద్ధ చూపించకపోతే అవి మనం పట్ల శ్రద్ధ చూపించవు, వెళ్ళిపోతుంది. గతం విగతం అవుతుంది.
గతం వెళ్ళిపోతుంది, మనం హాయిగా ఉంటాం వర్తమానంలో. వర్తమానాన్ని హాయిగా చేసుకోవడమే దివ్య జ్ఞాన ప్రకాశము, బుద్ధత్వము. వర్తమానంలో గతం ఉండరాదు, అప్పుడు వర్తమానం బహుమానం అవుతుంది. వర్తమానం అంతా గతం అంతా వర్తమానంలో ఉంటే వర్తమానం అంతా అవమానము. వర్తమానం అంతా అవమానం కావాలా బహుమానం కావాలా, అది మన బట్టి ఉంటుంది. మన గతం ఉంటే వర్తమానం అవమానము, గతం విగతమైతే వర్తమానం బహుమానము, గిఫ్ట్. ఒక పుస్తకం చదువుతుంటే మనం వర్తమానంలో ఉంటాం, గతం మనల్ని పీడించదు. ఒక పని చేస్తుంటే కూరగాయలు తరుగుతున్నాం అనుకోండి, మనం గతంలో ఉండడం, వర్తమానంలో ఉంటాం. కర్మలు చేస్తుంటే మనసు వర్తమానంలో ఉంటుంది. స్వాధ్యాయం చేస్తుంటే, పుస్తకం చదువుతుంటే మనసు వర్తమానంలో ఉంటుంది. ఎవరికైనా సేవ చేస్తుంటే మనసు వర్తమానంలో ఉంటుంది. ఖాళీగా కూర్చుంటే మనసు గతంలోకి వెళ్ళిపోతుంది. ఏదో ఒక చక్కటి పని చేస్తూ ఉండాలి. ఏదో ఒకటి పారాయణం చేస్తూ ఉండాలి, స్వాధ్యాయం చేస్తూ ఉండాలి. అదే దివ్యజ్ఞాన ప్రకాశము, అదే బుద్ధత్వము. ధ్యానం ద్వారా బుద్ధత్వము, సజ్జన సాంగత్యం ద్వారా బుద్ధత్వము, స్వాధ్యాయం ద్వారా బుద్ధత్వము, కర్మయోగం ద్వారా బుద్ధత్వము. ఒక సంసారంలో ఆ తల్లి ఉంటుంది, పిల్లల్ని చూసుకుంటూ ఉంటుంది. వాడి మనసు ఎప్పుడు వర్తమానంలో ఉంటుంది, గతంలో ఉండదు. పిల్లల్ని చూసుకోవాలి కదా, వాళ్ళకి నీళ్లు పోయాలి, వాళ్ళకి వంట చేయాలి, శుభ్రంగా చేసుకోవాలి. ఆ వర్తమానంలో ఉంటుంది ప్రతి స్త్రీ కూడాను. గతంలో ఉండడానికి ఆవిడకి టైం లేదు. రోజంతా రోజువారీ పనులు ఉంటాయి, రోజు ఊడ్చుకోవాలి కదా, వంట చేయాలి, పిల్లలంతా చూసుకోవాలి, బట్టలు చేయాలి, వాళ్ళని స్కూల్కి పంపించాలి, మళ్ళీ ఎప్పుడు వర్తమానంలో ఉంటుంది ప్రతి స్త్రీ కూడాను. ఈ పురుషులు ఇంట్లో ఏం పనులు ఉండవు కదా, మహారాజు కదా, కాలు మీద కాలేసుకుని కూర్చుంటాడు కదా, వాడు ఎప్పుడు గతంలో ఆలోచిస్తుంటాడు. ఆ రోజు వాడు నన్ను తిట్టాడు, వీరు తిట్టాడు, వాడిని పోయి కొంప కూడా చూద్దామని చెప్పేసి. స్త్రీలకు అవన్నీ లేవు. ఆ రోజు వంట వాళ్ళు చూసుకోవాలి. అంత వంట రెడీ అయినంత ఈ పురుషుడు పోయి భోజనం చేస్తాడు. వాడు మళ్ళీ కాలు మీద కాలేస్తుంది, ఆగా నిన్నటి పేపర్లన్నీ చదువుతుంటాడు వాడు. All women are enlightened people. వాళ్ళు ఎప్పుడు వర్తమానంలో జీవిస్తారు. వాళ్ళ గతం గురించి ఆలోచించే టైమే ఉండదు వాళ్ళకి. పోరా ఆ మాటలు ఇప్పుడు నాకు పనులు ఉన్నాయంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఇవాళ ఈ చిన్ని టాపిక్తో నేను పరిసమాప్తం చేస్తున్నాను. నేను బెంగళూరు బుద్ధ ధ్యాన యజ్ఞం జరుగుతుంది, అక్కడికి వెళ్ళాలి నేను. అందరూ కూడాను DDY 4 డిజిటల్ ధ్యాన యజ్ఞం 4 బుద్ధ పౌర్ణమి సందర్భంగా జరుగుతోంది. దానికి అటెండ్ కావాలని కోరుకుంటున్నాను. అందరం వర్తమానంలో జీవించుతాం.
మీకు బుద్ధి ఉందా లేదా అని తెలుసుకోవడానికి మీరు గతంలో ఉంటున్నారా లేదా మీకే తెలుస్తుంది. మీరు గతంలో జీవిస్తుంటే బుద్ధి లేనట్టే లెక్క, వర్తమానంలో జీవిస్తే మీరు బుద్ధుడు అయినట్టే లెక్క. బుద్ధ పౌర్ణిమ సందర్భంగా వర్తమానంలోనే జీవిస్తూ ఉన్న బుద్ధులందరికీ కూడాను నమస్కారాలు చేస్తూ థ్యాంక్ యూ. ఈరోజు మరి నేను తొందరగా ముగిస్తున్నాను. మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ కలుసుకుందాం. ఇవాళ రేపు కూడా బుద్ధ పౌర్ణిమ ఉత్సవాలు ఉన్నాయి. నిన్న మొన్న కూడా జరిగాయి. అందరూ విశేషంగా బుద్ధ పౌర్ణిమ ఉత్సవాల్లో పాల్గొనాలని నేను కోరుకుంటున్నాను. రేపు రాత్రి బుద్ధ పౌర్ణిమ ధ్యానం ఉంటుంది విశేషంగా. రేపు బుద్ధ పౌర్ణిమ. అందరికీ నమస్కారాలు.